నీ దగ్గర పనిచేసే మనిషిని ఎప్పుడు నీ దగ్గర పనిచేసే వ్యక్తిగానే చూడకు. అతనిలో నీ స్నేహితుడిని చూడు. అతనిలో నీ బంధువుని చూడు. అప్పుడే అతని బాధేంటో నీకు అర్థమవుతుంది. ఎందుకంటే మన దగ్గర పనిచేస్తున్న వ్యక్తులు పని చేస్తున్నప్పుడు వాళ్ళను ఒకసారి చేస్తున్న వర్కర్స్ అందరిని ఒకసారి వాళ్ళ మొఖాలు అలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ బాధ తెలుస్తుంది. వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో యజమాని వాళ్ళు రోజు కదలిక ఎలాగుంది, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో తెలుసుకోగలిగిన వాడే నిజమైన యజమాని. ఎందుకంటే ఆ పని చేసే వ్యక్తి యజమానిని అడగలేకపోవచ్చు. నాకు ఈరోజు కొంత డబ్బు అవసరం ఉంది, కావాలి అని. అంతకుముందు తీసుకోనుండే కారణాల వల్ల కావచ్చు, లేకపోతే ఇతను ఇస్తాడో, ఇవ్వడో అనే బాధ ఆలోచన ఉండొచ్చు. కానీ కనుక్కొని నీకేమైనా డబ్బు అవసరమా అని మన దగ్గర పనిచేసే వ్యక్తికి గాని మనం డబ్బుగా ఇవ్వగలిగినామంటే అతన్ని మన అతన్ని మనల్ని ఎంతో ప్రేమిస్తాడు. మనం ఉన్నా లేకపోయినా ఇంకా బాగా వర్క్ చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.